లాం గ్రామంలో ఉన్నాము. ఈ లాం గ్రామంలో నిర్మిస్తున్నటువంటి మరి జగనన్న ఇళ్ళు కాలనీకి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం ఉన్నాము. అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాలంటీర్ ఉన్నారు. ఇక్కడ ఈ ఇల్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, ఎంతమంది ఫ్యామిలీలు ఇక్కడికి వచ్చారనే విషయాన్ని వాలంటీర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? భారతి అండి. భారతి గారు, ఏంటి అసలు ఈ లాంలో నిర్మిస్తున్నటువంటి కాలనీ గురించి చెప్పండి. జగనన్న కాలనీ గురించి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? దాని దగ్గర 6,000 దాకా వచ్చినాయండి అందరికి ఇల్లు. ఆల్మోస్ట్ అందరూ అయిపోయినాయి. అందరు పునాదులు వేశారు. గవర్నమెంట్ పునాది ప్రతి ఒక్కరికి వేయాలని చెప్పారు. కమిషనర్ మేడం చెప్పిన ప్రతి ఒక్కరు పునాదులు వేసుకున్నారు. మొదలు పెట్టకుండా ఏ ఇల్లు లేదు. అందరు ఇంట్రెస్ట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కట్టించుకున్నారు. ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా, ఎంతో కొంతమంది, వాళ్ళు మాత్రం ఆపుకున్నారు. చెప్పండి భారతి గారు, మామూలుగా ఇక్కడ 6,000 7,000 అంటున్నారు వీళ్ళు. ఇక్కడికి ప్రస్తుతం ఎన్ని ఫ్యామిలీలు వచ్చినాయి? దగ్గరగా 200 మంది వచ్చారండి. ఇంకా మిగతా నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ కట్టుకొని ఇంకా రోడ్లు కొంచెం జరిగితే వర్షం పడ్డప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల ఇంకా వర్షం పడినప్పుడు బళ్ళు వెళ్ళడానికి రాకపోతే ఇబ్బంది అని రాలేకపోయారు. కానీ ఆల్మోస్ట్ 200 మంది. చెప్పండి, ఈ కాలనీలో మీకు కూడా వచ్చిందండి. వచ్చింది మాది కూడా చేసుకున్నాం. మా ఇల్లు కూడా పూర్తయిందండి. ఇంకా మేము కొరిటిపాడులో ఉంటాం. అద్దెకే అండి మేము కూడా. మాది 5,000 అద్దె. ఇప్పుడు 5,000 మాకు బెనిఫిట్ అనమాట. ఇక్కడికి వచ్చినందుకు కలిసి వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉన్నాం. గత ప్రభుత్వంలో కూడా పెట్టుకున్నాం, చాలా చోట్ల తిరిగాగానే మాకు అయితే ఇల్లు రాలేదు. ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో వచ్చింది, చాలా సంతోషంగా ఉంది మాకు. చెప్పండి, గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. చాలా మంది పేదలకి ఇల్లు లేవు. మామూలుగా అద్దెలకు ఉంటామో లేకపోతే ఎక్కడో ఇరుకిరుగా సందుల్లో ఉంటామో చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఈ చూస్తుంటే సుందరవనంగా, నందనవనంగా ఉంది. ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు, రోడ్లు చూస్తే చాలా పెద్ద పెద్ద రోడ్లు. కులమత భేదం లేకుండా ఇచ్చారండి ఇల్లు. గత ప్రభుత్వాలు అలా కులం పరంగా చూసుకొని కార్యక్రమాలు పెట్టించారు. కానీ ఇప్పుడైతే కులమత భేదం లేదు. అందరికీ నిరుపేద ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది. ఇంకా రాని వాళ్ళకి కూడా చేస్తున్నారు. కొర్నిపాడు, దామరపల్లి, పేరేచర్ల, ప్రతి చోట్ల వచ్చినాయి స్థలాలు సంబంధించి ప్రతి చోట వచ్చింది. అక్కడ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. నేనున్న ఏరియాలో నేను వాలంటీర్ని. నా కింద ఒక 70 కుటుంబాల దాకా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కొర్నిపాల్లో వచ్చినాయి, కొందరికి లాంలో, పేరేచర్ల దగ్గర కూడా ప్రతి ఒక్కరికి వచ్చినాయండి ఇల్లు. ఓకేనమ్మా, ఇప్పుడు ఈ జగనన్న ఇల్లు లబ్ధిదారులు అంటే వాళ్ళకు ఒక నివాసం, ఒక శాశ్వత చిరునామా ఏర్పడింది. ఏమంటున్నారు మీతో? ఏమంటున్నారు? మీరు ప్రత్యక్షంగా వెళ్తారు లబ్ధిదారుల దగ్గర, ఏమంటున్నారు? ఇల్లనే కాదండి, స్కీమ్స్ వచ్చినాయి. చేదోడ, చేయూత, ఆసరా, పెన్షన్ పెంచడం కానీ, ప్రతి పెన్షన్ లేని పెన్షన్, కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ప్రతి ఒక్కరు లబ్ధి పొందారండి. 70 కుటుంబాల్లో 60 కుటుంబాల దాకా లబ్ధి పొందారు. 10 మంది ఇంకా ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప మిగతా ప్రతి ఒక్కరికి ప్రతి పథకం, అమ్మఒడి కానీ చాలా హ్యాపీగా. నాకు అమ్మఒడి వస్తుంది, మా వారికి చేదోడు వస్తుంది, నాకు ఇల్లు వచ్చింది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఏరియాలో కూడా చాలా మంది హ్యాపీగానే ఉన్నారు. చెప్పండి, మామూలుగా ఫస్ట్లో అన్నారు చాలా విమర్శలు వచ్చినాయి జగనన్న ఇళ్ళ మీద. సెంటు స్థలం అసలు దేనికి సరిపోద్ది? ఒక శవం పెట్టుకోవడానికి కూడా సరిపోదు, అంతేకాకుండా ఒక బాత్రూమ్ కూడా సరిపోదు అన్నారు. కానీ మీరు ప్రత్యక్షంగా ఉంటున్నారు, చెప్పండి. సరిపోతుందండి. ఫ్యామిలీ పరంగా ఇంకా సరిపోతే మేము పైన కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు సరిపోక అత్తగారు ఎవరైనా ఉన్నా పైన ఉండడానికి కూడా వేసుకుంటున్నాం. అదేం లేదు, మాకే సరిపోతుంది ఇల్లు. హ్యాపీగానే ఉన్నాం. అంత వాళ్ళు విమర్శించినంత మాత్రాన ఇదేం కాదుగా, చాలా హ్యాపీగా ఉంది, బాగుంది మాకైతే. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి? ఏం చెప్తారు మీరు? ఏ విధంగా ఉందనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ రావాలి అని అయితే మేము కోరుకుంటున్నాం. మళ్ళీ రావాలని మేము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు ఏమన్నా మేలు జరుగుతుందా అని ఎవరన్నా అడిగితే మీరు ఏమని చెప్తారు? మేలు జరుగుతుందండి. మేలు అయితే జరుగుతుంది, తప్పనిసరిగా చెప్పాలి. అగ్రిగోల్డ్ వాళ్ళకి కూడా లబ్ధి మోసం జరిగిన వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మాకు రుణమాఫీ జరుగుతుంది. డోక్రాలో కూడా ఉన్నాను, మాకు రుణమాఫీలు జరిగినాయి. ఎవరిచ్చారండి అసలు ఇవన్నీ? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ప్రతి ఒక్కరు. మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి కావాలంటే ఏం చెప్తారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు? మా దగ్గర ఉన్న ఆధారాలా? మేము లబ్ధి పొందామండి. వాళ్ళు ఏదైతే నవరత్నాలు ఇచ్చాలో ఆ నవరత్నాలు మేము పొందాం. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారు. హామీలు ఇచ్చారు, నెరవేర్చారు అన్నమాట. చెప్పండి, 2024 ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండబోతుంది? పేదలంతా ఎవరి వైపు ఉంటారు? పేదలందరూ అయితే మరి తప్పనిసరిగా జగన్ వైపే ఉండాలండి, అన్న వైపే. ఎందుకంటే ప్రతి ఒక్క నవరత్నాల్లో ప్రతి ఒక్క ఇంటికి కనీసం 5 పథకాలన్నీ వచ్చినాయి. నేను ఒక వాలంటీర్గా నేనే విద్యా దీవెన కానీ, వసతి దీవెన, అమ్మఒడి, చేయూత, చేదోడు నేనే చాలా మందికి పెట్టాను ఆ పథకాలన్నీ ఇంటిని తిరిగి. నాకు తెలిసి చాలా బాగుందండి ప్రభుత్వం. చాలా మళ్ళీ రావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది వాలంటీరు భారతి గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో అసలు
ఎటువంటి ప్రభుత్వాలు కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు కానీ పట్టించుకున్నటువంటి పేదలు ఈరోజు మరి జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్నారు. అంతేకాకుండా రెగ్యులర్గా మరి పథకాలు అయితే అందుతున్నాయి. పేదలైతే హ్యాపీగా ఉన్నారు జగన్ ప్రభుత్వంలో. జగన్ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేందుకు పేదలంతా ప్రయత్నం చేస్తారని కూడా మరి భారతి వాలంటీర్ చెప్తున్న పరిస్థితి.